రాజకీయ వ్యవస్థను చూస్తుంటే ప్రజాస్వామ్యం ఏమైపోతుందో అని చెప్పి ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి నాటకాన్ని చూస్తే అతని మీద ఆయనే దాడి చేయించుకొని రాళ్ల దాడి చేయించుకొని ఈరోజు అయ్యో నాకేదో అయిపోయిందని చెప్పి సానుభూతి కోసం కోడికత్తి సానుభూతి అయిపోయింది. ఇప్పుడు రాళ్ల సానుభూతి కూడా చూపిస్తున్నారు. ప్రజలేమీ అమాయకులు కాదు, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మీ సానుభూతి అనేది మీ దగ్గరే ఉంటుంది తప్ప ప్రజలకి ఒకసారి నమ్మకం పోయిన తర్వాత రెండోసారి ఎవరిని నమ్మరు. అదే పరిస్థితిలో మీరున్నారని మీరు గమనించుకోవాలి. అదేవిధంగా మీరు ఎంత రాజకీయంగా ఎంతటి దిగజారుడు వ్యవస్థ మీ దగ్గర ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. మరి నేను పవన్ కళ్యాణ్ గారి మీద ఎలా దాడి చేయించారు, అదేవిధంగా చంద్రబాబు గారి మీద కూడా రాళ్ల దాడి చేయించారు. ఇది ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు కేవలం ప్రజల కోసం నిస్వార్థమైన ఒక దృక్పథంతో ఇద్దరు కూడా ఆలోచించి ఈరోజు పొత్తుని ఇంత గట్టిగా తీసుకెళ్లి ప్రజలందరూ కూడా బాగుండాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ రోజున ముందుకెళ్తుంటే ఈ వైసీపీ వాళ్ళు సహించలేక వాళ్ళ కడుపు మంటతో ఈ రోజున ఇలాంటి దాడులు చేయిస్తున్నారు. ప్రజలందరూ కూడా మీరు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మీ మీద సానుభూతి రాదు. ఇలాంటి కక్షగట్టిన దుర్మార్గులు ఉండగా ఈరోజు ప్రజలకి బాగుపరుస్తారని ఎవరు అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి పక్కనోళ్ళు చేయించిన అవసరం లేదండి. కోడికత్తి దాడి ఎవరు చేయించారు? సొంత బాబాయ్ మీద గొడ్డలి పోటు ఎవరు పొడిపించారు? ఎవరికి వాళ్ళే గోతులు తీసుకుంటారండి. దాంట్లో ముందుండే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు కూడా చేయనవసరం లేదు. ఆయన గోతి తవ్వుకొని ఆయనే పడబోతున్నారు. ఈ రోజున రాళ్లతో దాడి చేయించుకున్న కత్తులతో పొడిపించుకున్న ప్రజలందరికీ ఒక ఖచ్చితమైన అవగాహన ఉంది. ఈ రాజకీయ కుట్ర ఏంటని చెప్పి ప్రజల్లో ఒక అవగాహన ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తప్పకుండా మీలాంటి శత్రువులకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని తెలియజేస్తుంది.